Hi children, good morning Nana. How are you? I hope you were all fine. So yesterday we are discussing Ranjan's wonderful bat. This lesson is completed. So this lesson was a very interesting and impressive story. Say yes or no? And that story completed. Nana here I have some question are there Nana. What kind of inscriptions? Do get from the children. What kind of inscriptions? Mari what kind of elanti inscriptions do you get from the instant నుండి నువ్వు ఎలాంటి ఇన్స్క్రిప్షన్స్ ను రిసీవ్ చేసుకుంటున్నావు పొందుతున్నావు ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నావు ఓకే వాట్ రోల్ డిడ్ మిస్టర్ కుమార్ ప్లే ఇన్ ఏ మార్నింగ్ అండ్ రంజీ సక్సెస్ఫుల్ సో వాట్ రోల్ ఏ రోల్ ప్రకారం వాట్ రోల్ మిస్టర్ కుమార్ అనే వ్యక్తి ఏ రోల్ ప్రకారం మేకింగ్ రంజీ సక్సెస్ఫుల్ మరి రంజన్ ఈజీగా సక్సెస్ఫుల్గా అద్భుతమైన బ్యాటింగ్ చేసిండు వాళ్ళ స్కూల్ తరఫున ఆడిండు సూరజ్ మీద చక్కగా మోర్ దాన్ 58 రన్స్ కొట్టి వాళ్ళ స్కూల్కి విజయాన్ని తీసుకురావడం అనేది జరిగింది కదా. హ్యావ్ యూ బీన్ ఇన్స్పైర్డ్ బై ఎనీ ఫీల్డ్ లైక్ ద వన్ అబౌవ్ ఇఫ్ డిస్క్రైబ్ హిమ్ ఆర్ హర్. ఒకవేళ మేబీ హ్యావ్ యూ బీన్ ఇన్స్పైర్డ్ ఒకవేళ నీ జీవితంలో ఎవరి పట్ల నువ్వు ఇన్స్పైర్ అయితే కనుక వాళ్ళని నువ్వు ఆదర్శంగా తీసుకున్నట్టయితే వాళ్ళ యొక్క ఫీల్డ్ లైక్ వన్ అబౌవ్ అంటే ఒకటి కానీ అబౌవ్ కానీ వాళ్ళు చేసే వర్క్లో వాళ్ళని ఏ విధంగా ఇన్స్పిరేషన్ ఆదర్శంగా తీసుకున్నావు. డిస్క్రైబ్ వాళ్ళ గురించి హిమ్ కానీ హర్ కానీ అతను కానీ ఆమె కానీ ఎవరినైనా నీ జీవితంలో ఇన్స్పైరింగ్ తీసుకుంటే వాళ్ళ గురించి రాయమని చెప్తున్నాను. డూ యూ థింక్ దట్ ద బ్యాట్ వాజ్ రియల్లీ లక్కీ వన్. నిజంగా మనం ఆలోచిస్తే నిజంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఈ ఓల్డ్ బ్యాట్ ఏదైతే ఉందో ఈ ఓల్డ్ బ్యాట్ రంజన్ లైఫ్లో చక్కటి మలుపు తిప్పింది ఫైనల్గా గెలిచాడు కదా. సచ్ థింగ్స్ డూ యూ బిలీవ్ ఇన్ సచ్ థింగ్స్ షేర్ యువర్ ఐడియాస్ విత్ యువర్ గ్రూప్. మనం డూ యూ బిలీవ్ నమ్ముతావమ్మా సచ్ థింగ్స్ కొన్ని వస్తువులు మన గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి మన పేరెంట్స్ ఇది మా తాతల ముత్తాతల కాలం నాటి నుండి ఆచారం మేము వినియోగిస్తున్న వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ చైర్సే కానీ లేకపోతేనేమో ఏదైనా వస్తువు చెప్తా ఉంటారు మాట వరుస వచ్చినప్పుడు ఇవి మా గ్రాండ్ పేరెంట్స్ ఉపయోగించారు మేము ఉపయోగిస్తున్నాం మీకు ఉపయోగపడుతుందని చెప్తారు కదా. మనం కొన్ని విషయాలు నిజమా మీ గ్రాండ్ పేరెంట్స్ నుండి ఇది ఉందా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ నుండి మీ గ్రాండ్ పేరెంట్స్ మీ దాకా ఉందా అని మనం ప్రశ్నిస్తాం మన పేరెంట్స్ని. అవునమ్మా కొన్ని వస్తువులు ఎప్పటికీ కూడా కొన్ని ఇప్పటికి కూడా ఉండిపోతాయి మనకి చక్కగా అవి ఉపయోగపడుతూ ఉంటాయి కూడా అనమాట ఓకేనా. వైల్ ప్లేయింగ్ ఏ గేమ్ ఆఫ్ ఏ క్రికెట్ ఒకవేళ మేబీ ప్లేయింగ్ ఏ గేమ్ క్రికెట్ మనం ఒకవేళ మేబీ క్రికెట్ ఆడుతున్నాం అనుకోండమ్మా రూల్స్ మనకి మెనీ రూల్స్ చెప్పుకున్నాం కదా గేమ్లో కంపల్సరీ క్రికెట్ అనే కాదు మేబీ మనం ఏ ఆట ఆడినా కూడా ఏముంటాయని చెప్పుకున్నాము క్రికెటే కానివ్వండి వాలీబాలే కానివ్వండి కోనే కబడ్డీ వాటర్ ఇట్ మేబీ కంపల్సరీగా ఏముంటాయి మెనీ రూల్స్ మరి రూల్ లేకపోతే ఏమవుతుంది నాన్న ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడతారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మనకి కూడా స్కూల్కి ఒక పంక్చువాలిటీ కనుక లేదనుకోండి టైమింగ్ లేదనుకోండి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వస్తారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తారు అవునా కదా. మరి వాట్ ఈజ్ ద యూజ్ అందుకని మనకి ఏ యాజమాన్య టైమింగ్స్ కంపల్సరీగా ఉండాలమ్మా. టైమింగ్స్ ఎక్కడైనా నువ్వు స్కూల్కి వెళ్ళినా మీ మమ్మీ మీ పేరెంట్స్కు ఒకవేళ మీ పేరెంట్స్ ఒకవేళ ఫీల్డ్కి వెళ్ళినా పొలాన్ని దగ్గరికి వెళ్ళినా వాటర్ వాళ్ళు కంపల్సరీగా టైం టు టైం పాటిస్తూ ఉంటారు రూల్స్ కంపల్సరీగా ఉండాలి. సిమిలర్లీ వీ హ్యావ్ ఏ రూల్స్ టు కీప్ హ్యాజ్ ఏ సేఫ్ అండ్ దే ఆర్ ఏ కాల్డ్ పర్సనల్ బాడీ అండ్ సేఫ్ రూల్స్. మనకి ఏదైతే వీ హ్యావ్ రూల్స్ కొన్ని రూల్స్ మనకి ఏం చేస్తాయి అంటమ్మా సిమిలర్గా టు కీప్ సేఫ్ అండ్ దే ఆర్ ఏ కాల్డ్ పర్సనల్ బాడీ సేఫ్టీ రూల్ అంటారు. మనకి ఏవైతే వీ హ్యావ్ రూల్స్
వీ హ్యావ్ రూల్స్. మనకి ఏవైతే రూల్స్ ఉన్నాయో ఈ రూల్స్ ఏంటంటే అమ్మ మనకి మన బాడీ సేఫ్టీ పర్పస్గా, ఓకేనా. సో మన బాడీ ఏదైతే ఉందో బాడీ సేఫ్టీ పర్పస్గా కోసం అనమాట. కీప్ హజ్ సేఫ్, keep us safe. They are called so personal body. మనకి కొన్ని రూల్స్, సో వేర్ రూల్స్ మనకి ఏ రూల్స్ ఉన్నా కూడా ఎక్కడైనా కూడా అవి మనకి ఏంటంటే కీప్ అస్ సేఫ్ దే అవర్ కాల్డ్. మనకి సేఫ్టీ పర్సనల్ బాడీ అని మనకి కొన్ని సేఫ్టీ పర్పస్గా అనమాట, ఓకేనా. సేఫ్టీ రూల్స్ అవి మనకి సురక్షితమైన రూల్ పెట్టారంటే అది మనకి సురక్షితంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆ రూల్ పెట్టడం జరిగింది. సో ద 3 రూల్స్ ఆర్ దేర్. ముఖ్యంగా ఇక్కడ ఎన్ని రూల్స్ ఉన్నాయంట, హౌ మెనీ రూల్స్ ఆర్ దేర్ నన్ హియర్. So 3 rules. How many rules, Nana? 3 rules. There are 3 rules are there. First one is the clothing rule, and rules, touching rules, and so talking rules. These are rules. How many rules are there, Nana? There are 3 rules. Clothing rules, touching rules, talking rules. మరి క్లాతింగ్ రూల్స్ అంటే మనం ఒక గేమ్ ఆడేటప్పుడు మనం ఆ గేమ్కి సంబంధించిన డ్రెస్ కంపల్సరీగా వేసుకోవాలి. డ్రెస్ కోడ్ కంపల్సరీగా ఉంటుంది. స్కూల్కి వచ్చాము అంటే మనకి కంపల్సరీ యూనిఫామ్ అనేది మస్ట్. మరి విద్యార్థి పలానా స్కూల్లో చదువుతున్నాం అంటే మన ఒక యూనిఫామ్ ఉంటేనే మీకు డిగ్నిటీగా ఉంటుంది. చూడటానికి వీళ్ళు పలానా విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులని కూడా తెలుస్తుంది. అసలు యూనిఫామ్ అనేది ఏంటంటే మనలో యూనిటీని కూడా పెంచుతుందమ్మా. యూనిఫామ్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ మనకి ఎలాంటి భేదం లేకుండా అందరూ సమానత్వం అనే దాన్ని తెలియజేస్తుంది అనమాట. యూనిఫామ్ ప్రతి స్కూల్లో యూనిఫామ్ ఉంటుంది. మనకి యూనిఫామ్ వేసుకోవడం వల్ల ఒక ఐడెంటిఫై కూడా ఉంటుంది. వీళ్ళు పలానా విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులని మరి ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని గుర్తిస్తారు అనమాట, ఓకేనా. అండ్ అదేవిధంగా ఇక్కడ సో క్లోతింగ్ రూల్స్ వి కీప్ ఏ ప్రైవేట్ పార్ట్స్ కవర్డ్ in a front of others. So and though we don't cover our mouth, it is a private too. సో మనకి మన బాడీలో గేమ్ ఆడేటప్పుడు మనకి ఎందుకంటే అమ్మ కంఫర్టబుల్గా గేమ్ వాటర్ ఇట్ మే బి గేమ్ ప్లే మనకి కంఫర్టబుల్గా ఉండే విధంగా టు కీప్ ఏ ప్రైవేట్ పార్ట్స్ కవర్డ్ విత్ ఫ్రంట్. మనకి అదర్స్ అంటే మనం డ్రెస్సింగ్ వే కూడా ఏంటంటే సో చక్కగా మనం డ్రెస్సింగ్ వే ఎందుకు వేసుకుంటాం నాన్న, సో మనము మన బాడీ మొత్తం కూడా సో ఎండ నుండి వాన నుండి చలి నుండి కాపాడుకోవడం కోసం మనం దుస్తులు ధరిస్తూ ఉంటాం కదా. సో ఆ విధంగా మనకి చూసినట్టయితే సో దో వి డోంట్ కవర్ అవర్ మౌత్. మరి ఆట ఆడేటప్పుడు మనము నోటిని అంటే కవర్ చేసుకుంటామా, లేదు కదా. ఇట్ ఈజ్ ఏ సో ప్రైవేట్ టు. అండ్ నెక్స్ట్ టచింగ్ రూల్, we don't touch the private parts in a front of others. మనకి మనకి గేమ్ ఆడేటప్పుడు వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి తెలియజేస్తారమ్మా. వాళ్ళని ఆట ఆడేటప్పుడు మనం వాళ్ళని ఎక్కడ టచ్ చేయాలి ఏంటి అనేది వాటికి టచింగ్ వే కూడా ఉంటుందన్నమాట. అక్కడే మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ గేమ్లో కాళ్ళే పట్టుకోవాలి, లేకపోతే ఎక్కడ టచ్ చేయాలి టచింగ్ విధానం కూడా వాళ్ళు నేర్పిస్తారు. ఏది మేబీ నువ్వు ఒకవేళ క్రికెట్ పై మక్కువ ఉన్నప్పుడు నువ్వు క్రికెట్ ఆడుతున్నప్పుడు లేదా కబడ్డీ కానీ ఖోఖో కానీ మరి వాళ్ళు ఎక్కడ టచ్ చేయాలి, ఒకవేళ మేబీ ఎలా ఆడాలి టచింగ్ విధానం ఎలా ఉండాలి అనేది ప్రతిదీ మూమెంట్ ప్రతిదీ తెలియజేయటం అనేది జరుగుతుంది అనమాట. సో అండ్ టాకింగ్ రూల్స్, వి టాక్ అబౌట్ ద ప్రైవేట్ పార్ట్స్ విత్ ద సేఫ్ అడల్ట్. సో అండ్ మనం టాకింగ్ వేలో కూడా మన గేమ్ రూల్ ప్రకారం ఆడాలా. అక్కడ అంపైర్ ఉంటారు లేదా జడ్జిమెంట్ ఉంటారు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలా ఆడుతున్నారని మన ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది. ఆ మూమెంట్లో ఏంటంటే ఆట ఆడుతున్నప్పుడు మనం
ఎలా పడితే వాళ్ళని మనం అలా అనకూడదు అనమాట. ఎందుకని అక్కడ వాళ్ళు వీక్షిస్తున్నారు, వాళ్ళకు కూడా తెలుసు కదా. సో అందుకనే సో అండ్ విత్ ఏ సేఫ్ అడల్ట్స్. సో ఇఫ్ someone breaks personal body safety rules can say no to that person. ఒక్కొక్కసారి మీరు కొన్ని మూవీస్, సై మూవీ కానీ రబ్బీ గేమ్ ఆడారు కదా. సై మూవీలో రబ్బీ గేమ్ అని ఉంది చూసారా. ఆ మూవీలోనైనా వాళ్ళ రబ్బీ గేమ్ ఆడినప్పుడు వీళ్ళని ఏం చేస్తారంటే రూల్స్ బ్రేక్ చేసి ఆడుతూ ఉంటాడు చూసారా మీరు. అంటే ఆ విధంగా కొంతమంది ఆటను ఆటలాగే ఆడాలి, కానీ నేను ఏ రకంగా అయినా ఆటని నేను గెలుస్తా అన్న ఉద్దేశంతో ఆడకూడదమ్మా. రూల్ ప్రకారం ఆడు, రూల్ ప్రకారం నువ్వు ఆ గేమ్ పైన విన్ అవ్వాలి తప్ప నేను కక్ష కట్టి మరీ ఆ గేమ్ గెలవాలని అనుకోకూడదు. ఆట జస్ట్ ఏంటంటే ఆటని మనం ఆటలాగే ఆడాలి, రూల్ ప్రకారం ఆడాలి. అంతేకాని మనకి ఆ సై మూవీలో అంతే కదా, అది జస్ట్ ఆ సైట్ ఆ కాలేజీని తీసుకుందామన్న ఒకే ఒక మూమెంట్తో వాళ్ళేమో కాలేజీ వాళ్ళ సొంతం కావాలన్న తపంతో ఆడుతున్నారు. ఈ విలన్ మాత్రం ఏ రకంగా దాన్ని స్వాధీనపరచుకోవాలని చెప్పేసి ఆడుతున్నాడు. ఫైనల్గా ఎప్పుడైనా సో న్యాయమే గెలుస్తుందాం. ఎప్పుడైనా మనం ఎంత హానెస్ట్గా ఉంటామో మన నిజాయితీ మనల్ని గెలిపిస్తుంది అనమాట. ఓకేనా. సో సేఫ్టీ రూల్స్ అట్లా మనం పర్సనల్ బాడీ సేఫ్టీ రూల్స్, కొంతమంది రూల్స్ బ్రేక్ చేసి పర్సనల్గా కొంతమంది అట్లా చేస్తారు కదా, అలా చేయకూడదు. నో టు దట్ ఏ పర్సన్, గో అవే ఫ్రమ్ ద పర్సన్ as and so when I can tell a safe adult about this a person because she is doing something unsafe has to be stopped. ఒకవేళ మేబీ వాళ్ళ గేమ్ ఆడుతున్నప్పుడైనా వాళ్ళు ఒక రూల్ ప్రకారం ఆడండి. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా అన్సేఫ్ అనిపించింది అనుకోండి, దాంట్లో వాళ్ళకి స్టాప్ ఆగిపోయే రూల్ ఉంటుందన్నమాట. ఏది వాళ్ళకి ఆ గేమ్ వాళ్ళకి సఫిషియెంట్గా అనిపించలేదు, ఆ గేమ్ ఆడటానికి వాళ్ళకి కన్వీనియంట్గా లేదు, ఆడబుద్ధిగా ఒకవేళ వాళ్ళకి అన్సఫిషియెంట్ అయినప్పుడు ఏంటంటే అన్సేఫ్ అనిపించింది, వాళ్ళకి సేఫ్ కాదు అన్సేఫ్, ఈ ఆటలో నాకంతా సేఫ్టీగా లేదు అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే అన్సేఫ్ ఉంటుంది కదా. సో అన్సేఫ్ అయినప్పుడు ఏం చేస్తుంటే సో హ్యాస్ బీ స్టాప్డ్, అప్పుడు గేమ్ ఆపొచ్చు అనమాట. దేర్ ఈజ్ ఎ నో షేమ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. మనం గేమ్ ఆడేటప్పుడునైనా మనము ఎలాంటి ఎలాంటి బిడియం కానీ ఏమీ కూడా సిగ్గు ఫియరు ఏమీ లేకోకుండా సో మనం ఆ బాడీకి ఉన్న డ్రెస్సింగ్ వే అదే స్విమ్మింగ్కి డ్రెస్ ఉంటుంది, అండ్ అదేవిధంగా కబడ్డీ క్రికెట్ ఖోఖో పర్సనల్ డ్రెస్ వే ఉంటుంది కదా. మనం ఏంటంటే మనల్ని మనం గుర్తించాలి అంటే మన డ్రెస్ని వేసుకునే నువ్వు ఆడే విధానం ఉండాలి కదా. మనం ఈ డ్రెస్ వేసుకున్నందుకు ఏమాత్రం కూడా మనం సేమ్గా ఫీల్ అవ్వద్దు. సో అదే ఆ డ్రెస్సే మనకి విజయాన్ని తెచ్చి పెడుతుంది అనమాట. సో మన సేమ్ ఇన్ పార్ట్ ఆఫ్ ద బాడీ మన కొన్ని డ్రెస్సింగ్ వే వేసుకునేటప్పుడు ఏంటంటే అది గేమ్ పర్పస్గా, అవునా. సో కొంతమంది సేమ్గా ఫీల్ అవుతారు కదమ్మా. ద పర్సన్ హూ బ్రేక్స్ ద పర్సనల్ బాడీ సేఫ్టీ రూల్స్ నీడ్ టు బి ద సో బ్లేమ్డ్ అండ్ షీ నీడ్స్ ఏ ఫీల్ అసెంబ్డ్ టు దేర్ ఏ బిహేవియర్. మరి ఆటలో కూడా బిహేవియర్ ప్రవర్తన, గేమ్ రూల్లలో ప్రవర్తన కూడా ఉంటుందమ్మా. మన ప్రవర్తన పైన కూడా ఆధారపడి ఉంటుంది. బిహేవియర్ అంటే ప్రవర్తన. ఒకవేళ మన ప్రవర్తన సేఫ్టీ రూల్స్ ఆడకపోతే నీడ్స్ టు బ్లేమ్డ్. ఒకవేళ వేరే వాళ్ళని మనం బ్లేమ్ చేద్దామని చూసినా అతనిని కానీ హామీని కానీ బ్లేమ్ చేయడం చూసినా ఫీల్ సేవ్డ్ దట్ ఇస్ దేర్ ఏ బిహేవియర్. అప్పుడు మనం అలా చూసినప్పుడు మనమే సేమ్గా ఫీల్ అవ్వాలి. ఒకళ్ళని మనము చెడగొట్టాలంటే మనమే అక్కడ బ్లేమ్ అవుతాం అనమాట. అలాంటి మూమెంట్లో వాళ్ళు సేమ్గా ఫీల్ అవుదాం, వాళ్ళు ఏదో చేద్దామని మనం అనుకుంటాము. అలాంటప్పుడు వాళ్ళని చేయలేక మనమే బ్లేమ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. సో అదేవిధంగా ద పర్సన్ and blamed. Okay, so I am a safe person, I follow the personal body safety rules and myself for the others. గేమ్లో కూడా వాళ్ళకి ప్రతిజ్ఞ ఉంటుందమ్మా. మనం రోజు రెగ్యులర్గా మన స్కూల్ అసెంబ్లీలో ప్రేయర్ చేసుకుంటున్నాం. ఎందుకని సో మనం ఎప్పుడు కూడా మన దేశాన్ని ప్రేమిస్తూనే ఉంటాము, మన మాతృభూమిని, మన పేరెంట్స్ని, మన ఎల్డర్స్ని, మన సిస్టర్స్ని అందరినీ కూడా మనం ప్రేమిస్తూనే ఉంటాం కదా. అది ఎప్పటికీ మర్చిపోమని మనం ఎక్కడికి వెళ్ళినా వాట్ ఆర్ ఇట్ యూ గోయింగ్ టు ఎనదర్ కంట్రీ యూ వాంట్ నో ప్రాబ్లం. నువ్వు వేరే దేశానికి వెళ్ళినా కూడా నువ్వు జన్మనిచ్చి నీ తల్లిని మర్చిపోవు, పుట్టిన నీ మాతృదేశాన్ని మర్చిపోవు, ఎప్పటికీ మనం మర్చిపోవు కదా నాన్న. సో ఆ విధంగా
ఇక్కడ రూల్స్, గేమ్ యొక్క రూల్స్ ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో గేమ్లో ఇవన్నీ 3 టైప్స్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. క్లాతింగ్ రూల్స్ కంపల్సరీగా ఏ గేమ్కి ఏ డ్రెస్ ఉంటుందో ఆ డ్రెస్ అది మాత్రం వేసుకోవాలి. టచింగ్ రూల్ ఉంటుంది, వాళ్ళ గేమ్లో ఎలా టచ్ చేయాలి ఏంటిది అక్కడ పార్ట్ మాత్రమే టచ్ చేయాల్సి ఉంటుంది. టాకింగ్ రూల్స్, మాట్లాడే మన రూల్స్ని బ్రేక్ చేసి గేమ్ విరుద్ధంగా ఆడితే మనకి జరిమానా ఉంటుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఆటని ఆడాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నాన్న. సో టుమారో వీఆర్ డిస్కషన్ ఆఫ్ ద ప్రైజ్. మరి ఇక్కడ ఆఫ్ ద ప్రైజ్ మరి సగం రేట్ ఏంటిది, అసలు ఈ సగం రేట్ ఎందుకు ఇట్లా ఉన్నారు, మరి ఇది ఎవరెవరికి మధ్య డిస్కషన్ జరిగింది అనేది రేపటి క్లాస్లో చూద్దాం. నేను ఇప్పుడైతే ఈ రూల్ చెప్పాను అండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ క్వశ్చన్స్ రాసి నాకు హోంవర్క్ పంపించండి. ఓకే చిల్డ్రన్, బాయ్.